కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. రైతు బంధుకు రామ్ రామ్ అని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని, దేశం వదిలి వెళ్లినా పట్టుకొస్తామన్నారు కేటీఆర్. నియోజకవర్గానికి ఎంతమంది అంటావన్నా ఎంతుంటదన్నా 100-150 మంది వస్తే మంచుకుంటే సాలు ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150-200 మందినే కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని చూసిరా లేదా మీరు? మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడతాను. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది? ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినారు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు? ఈ 11 నెలల్లో ఏం జరిగింది? ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది.